హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బావిలో ఈత కొట్టడానికి అయితే వెళ్తున్నాం. ఈరోజు వీడియో మామూలుగా ఉండదు, మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అలాగే కొత్త వాళ్ళు ఈత ఎలా నేర్చుకోవాలి అంటే, కొత్తగా స్విమ్మింగ్ చేయాలనుకునే వాళ్ళు ఎలా కొట్టాలి, బావిలో అయినా సరే నార్మల్గా స్విమ్మింగ్ పూల్ అయినా సరే అనేది వీడియోలో మనం నేర్చుకుందాము. ఓకే, లెట్స్ గో. ఒక్క విషయం ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి అందరూ చెర్లల్లో బావుల్లో ఈత కొట్టడానికి వెళ్తారు. అంటే స్విమ్మింగ్ చేయడానికి నేర్చుకోవడానికి పిల్లలకు చాలా ఆనందం అన్నమాట వాటర్లో ఆడడం. అది ఎండాకాలం కొంచెం వెదర్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్ళలోనే ఆడాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ర్యాండమ్గా వెళ్ళిపోతారు అన్నమాట. అలా ఈత కొట్టడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఈత కొట్టడానికి వెళ్ళేటప్పుడు ఒక ఇద్దరు కంపల్సరీ మంచి అంటే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళని, ప్రాపర్గా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళని, కొంచెం ఏజ్ పెద్ద ఉన్న వాళ్ళని తీసుకెళ్ళండి. మీరు మాత్రం ఈత రాని వాళ్ళు మాత్రం కంప్లీట్గా అసలు ఎవరు ఈత రాకుంటే మాత్రం అసలు వెళ్ళకండి. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొండవలసి వస్తుంది. దాని గురించి ఇంకోటి, మీ పేరెంట్స్ చాలా సఫర్ అవుతారు. మీరు అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈతకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను స్విమ్మింగ్ చేయడానికి. సో ప్లీజ్, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే మీ పిల్లల్ని బావికి వెళ్తానంటే మాత్రం కంపల్సరీ వాళ్ళ వెంట ఇద్దరు ఈత వచ్చిన వాళ్ళను పంపిస్తూ, అలాగే ఈత కొట్టడానికి కావాల్సిన ఏమైనా బెండ్ అయినా సరే, ఏదంటే మనము టైరు బెండ్ ఉంటుంది కదా, టైర్ టీప్ అంటాం, టైర్ టీప్ అయినా సరే, లేదా ఆముదపు కట్టెలైనా సరే, లేదా వాటర్ డబ్బులు ఉంటాయి పెద్దవి 5 లీటర్స్వి, నడుముకు తాడు కట్టుకొని అయినా సరే, అంటే పెద్ద తాడు తీసుకొని ఒక 5-10 మీటర్ల తాడు తీసుకొని నడుముకు బిగ్గర కట్టేసి ఒక వ్యక్తి, ఈత వచ్చిన వ్యక్తి పట్టుకొని తను బయట ఉంటే, అంటే స్విమ్మింగ్ వచ్చిన వ్యక్తి బయట ఉంటే స్విమ్మింగ్ రాని వ్యక్తి లోపల దూకి ఈత నేర్చుకోవడానికి ట్రై చేయొచ్చు, స్విమ్మింగ్ నేర్చుకోవడానికి. ఎందుకంటే అలా లేని ఎడలా మీరు అసలు బావి చుట్టూ వెళ్ళకండి, అసలు బావి దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే కాలు జారి పడిపోయినా కూడా చాలా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మీరు అసలు అలాంటి రిస్క్ అయితే తీసుకోకండి. మినిమం తాడు ఉంటేనైనా వెళ్ళండి, స్ట్రాంగ్ తాడు, మామూలుగా ఏదో ఉందిలే అనకుండా స్ట్రాంగ్ ఉండేటట్టు చూసుకోండి తాడైతే. చిన్నప్పుడు స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు బావిలో ఒక మోపడు ఆముదపు కట్టెలను కొట్టుకొని వాటిని ఒక కట్టెలో మోపులాగా పేర్చి దాన్ని 2 తాళ్ళతోటి అటు లాస్ట్ ఇటు లాస్ట్కు బిగ్గరగా కట్టి దాన్ని నా నడుము కట్టుకొని నేర్చుకునేవాడిని. ఆ రోజులు నాకు ఈరోజు గుర్తొస్తున్నాయి, మళ్ళీ బావిలో స్విమ్మింగ్ చేస్తుంటే. నేను ఈ వీడియోలో చూస్తున్నా చూడండి, ఇలాంటి డబ్బాలు, దీనికి ఎక్కడ లీకేజ్ లేకుండా ప్రాపర్గా ఉంటే దాన్ని నీట్గా కట్టేసి నడుముకి ఈత కొట్టడానికి అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే మనం ఎంత ఈత వచ్చిన వాళ్ళమున్నా వాళ్ళు ఈత రాకుండా ఉంటే కంచూపు రెప్పపాటులోనే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్, బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త వహించండి. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఎంజాయ్ చేయండి, కాకపోతే కొంచెం చూసుకొని కొంచెం ఆలోచించి. నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. నేను స్విమ్మింగ్ చాలా కసితో నేర్చుకున్నాను, చాలా రోజులు పట్టింది నేర్చుకోవడానికి, కానీ నేను పట్టుదలతో నేర్చుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే ట్రై చేస్తే కంపల్సరీ ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ అనేది వస్తుంది. మనకు లైఫ్లో స్విమ్మింగ్ చాలా ఇంపార్టెంట్. స్విమ్మింగ్ అనేది నేర్చుకుంటే మనకు చాలా లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే కోరుతున్నాను. మీరు ఇక్కడ చుట్టూ ఆల్మోస్ట్ అన్ని శెలకలు, అంటే పంట పండడానికి వర్షం వస్తే కానీ పంట పండని
పొలాలే ఉన్నాయి ఇక్కడ. కొన్ని మాత్రమే ఇక్కడ బావి దగ్గరికి పంట పొలాలు ఉన్నాయి. అంటే వరి నీటి కంటిన్యూగా నీరుతో పండించే పంటలను తక్కువ ఉన్నాయి ఇక్కడ. చూడండి, కంప్లీట్గా అడవి ప్రాంతం లెక్క ఉంటుంది, ఇది ఫారెస్ట్ ప్రాంతం లెక్క. మేము మా ఊరు నుంచి ఒక 6 కిలోమీటర్లు అయితే వచ్చాము ఇక్కడికి స్విమ్మింగ్ చేయడానికి. మా ఊరు నుంచి 6 కిలోమీటర్లు ఇక్కడ ఇప్పుడు మేము ఉన్న బావి. ఇక్కడ వరకు నేను, మా 3 తమ్ముళ్ళు అండ్ మా బాబు మొత్తం 5 మంది వచ్చాము ఇక్కడ. అయితే ఇందులో ఈత రాంది మాత్రం మా బాబుకే, మిగతా 4కి ఈత వచ్చు. అందుకే వచ్చినుండే. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా వీళ్ళు ప్రాపర్గా ఈత వస్తాను కూడా కన్ఫర్మ్ లేదు. ఒకసారి చూద్దామని వచ్చిన నేను. కానీ అందరూ బాగా ఈత మంచిగా కొట్టిర్రు, చాలా బాగా చేసిర్రు. నాకంటే మంచిగా చేసిర్రు అనుకోండి స్విమ్మింగ్. పైనుంచి డైవ్లు వేస్తున్నారు. నీటి లోపల దూకాక స్విమ్మింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు మనము స్విమ్మింగ్ ఎలా చేయాలంటే 2 చేతులతోటి పొట్ట కిందికి బలంగా నీళ్ళు లాగుతూ ఒకదాని తర్వాత ఒక కాల్ని బలంగా నీటి మీద కొట్టాలి. అప్పుడు మనం ముందుకు వెళ్తాము. బలంగా 2 చేతులతోటి నీటిని పొట్ట కిందికి లాగుతూ ఉండాలి. లాగుతూ అట్ సేమ్ టైం బలంగా ఒకదాని ఇంకా ఒకటి కాళ్ళని అయితే బలంగా వాటర్ మీద కొడితే మనం ముందుకు వెళ్తాం. అలా మనం స్విమ్మింగ్ చేయాలన్నమాట. అలా ఎంతసేపు పొట్ట కింద నీళ్ళు లాగుతూ మనము కాళ్ళు వెంటనే కొడుతూ ఉంటాము. అప్పుడు మనం ముందుకు వెళ్తూనే ఉంటాము వాటర్ మీద కంటిన్యూస్గా. అలా మనము ఈత నేర్చుకోవాలి. స్విమ్మింగ్ అనేది అది పర్ఫెక్ట్ అన్నమాట. మీకు ఎప్పుడైతే అలా కొట్టడం ప్రాపర్గా వస్తుందో మీరు ఏది లేకుండా కూడా ఈజీగా కొట్టవచ్చు. అట్ సేమ్ టైం అలసిపోయినప్పుడు నార్మల్గా నీటిలోనే మనం అంటే నిల్చోవచ్చు. నీటి మీద కూడా మనం నిల్చోవడానికి ఉంటుంది. కాళ్ళు లైట్గా ఆడిస్తూ, చేతులను లైట్గా ఆడిస్తూ కూడా మనం నిల్చోవడానికి వస్తుంది. అది కంటిన్యూస్గా మనం ప్రాక్టీస్ చేస్తేనే అది సాధ్యం అవుతుంది. అలాగే నీటి పైన కూడా పడుకోవచ్చు. నీటి పైన కూడా లైట్గా చేతులను లైట్గా ఆడిస్తూ, కాళ్ళను లైట్గా మూమెంట్ చేస్తూ నీటి పైన కూడా పడుకోవచ్చు. అది కూడా మనము బాగా ప్రాక్టీస్ చేస్తే అది కూడా వస్తుందన్నమాట. ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, నీళ్ళు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. అందులో స్విమ్మింగ్ అనేది మంచి వ్యాయామం, మంచి ఎక్సర్సైజ్ అనమాట. చాలా మంచి ఎక్సర్సైజు.